భారత ప్రజాస్వామ్యానికి అత్యంత మూలమైన న్యాయ వ్యవస్థ రోజురోజుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉండడం, ప్రజల్లో వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోతూ ఉండడం, ఆ రకమైన చర్యలు, పరిణామాలు, సంఘటనలు చాలా చాలా బాధాకరం. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని పెంపొందించుకోవాల్సింది ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళ చర్యలే, వాళ్ళ ప్రవర్తన ఆ విధంగా ఉండాలి. సో దట్ ఆ మేరకు వాళ్ళంతకు వాళ్ళే ఏదైనా సమీక్షలు చేసుకొని వాళ్ళంతకు వాళ్ళే స్వతహాగా నిర్ణయాలు తీసుకొని అమలుపరుచుకోవాలి. ఒకసారి ఆ వ్యవస్థ కూడా పూర్తిగా పలుచనైపోతే ఇక దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మనం మాట్లాడుకోవడానికి ఏం మిగిలి ఉండదు. ఇప్పటికే ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన మీడియా, కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ ఎంత తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. అటువంటిది ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా ఇదే కోవలోకి చేరితే ఇంకా అంతకు మించిన బాధాకరం, అంతకు మించిన తీవ్ర పరిణామాలు మరొకటి ఉండదు అని. అయినా కూడా ఎందుకు న్యాయ వ్యవస్థ వాళ్ళకు వాళ్ళు సమీక్షలు చేసుకుంటలేరు అన్నది అర్థం కాదు. కనీసం పదవీ విరమణ చేసిన తర్వాత అయినా జడ్జిలుగా ఉన్న వాళ్ళు అదిగో 3 సంవత్సరాల పాటు, 2 నుంచి 3 సంవత్సరాల పాటు అయినా మీ ఎటువంటి బాధ్యతలు తీసుకోకూడదు అని మీరంతకు మీరు నైతికంగానే ఒక నిర్ణయం తీసుకోండి. సో దట్ ప్రజల్లో వచ్చే ఒక వ్యతిరేక చర్చ ఏదైతే ఉందో కాసింత అయినా కనుక ఆగుతుందేమో. ఎవరైనా చర్చించుకొని ఎక్కడ ఉంటారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళు రాజ్యసభ ఎంపీలుగా వెళ్తే, సుప్రీంకోర్టు జడ్జిలుగా వెళ్ళిన వాళ్ళు గవర్నర్లుగా వెళ్తే, హైకోర్టు జడ్జీలుగా పనిచేసిన వాళ్ళకు మరొక బాధ్యతలు ఇచ్చుకుంటూ పోతే, మనం ఈవెన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా చేసి 4-5 నెలల కింద రిటైర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ అన్నీ ఇచ్చినటువంటి జడ్జి గారు తనకు లోకాయుక్తగా నియమించాలి అని చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్ని విమర్శలు మనం చూసాం. చివరికి మాజీ మేజిస్ట్రేట్ జడా శ్రవణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని సంచలన విషయాలు వెల్లడించారో ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం. మరొక పక్క దేశం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్ గారినే దేశంలో చాలా యూనివర్సిటీలు మా స్నాతకోత్సవానికి రాకండి అని ఏకంగా ఆయనను బహిష్కరించుకుంటూ నిరసనలకు పిలిపియడం ఏంటి ఇవన్నీ? ఇటువంటి పరిణామాలకు బాధ్యులు ఎవరు? వీటిని సమీక్షించుకోవాల్సింది ఎవరు? ఇటువంటి వాటి మీద స్వతహాగా నైతికంగా నిర్ణయాలు తీసుకుని అమలుపరుచుకోవాల్సింది ఎవరు? నిజంగానే ఇది మొత్తం మలినమైపోయింది అని చెప్పి మనం చెప్పట్లేదు. ఇది మొత్తం వ్యవస్థ విమర్శలు ఎదుర్కొంటుంది అని చెప్పి మనం అనట్లేదు. కానీ కొందరి వల్ల, కొన్ని నిర్ణయాల వల్ల మొత్తం వ్యవస్థే సెంట్రిక్గా ప్రజల్లో చర్చ జరుగుతుంది. దయచేసి న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్టను, న్యాయ వ్యవస్థ పైన విశ్వాసాన్ని ప్రజల్లో పెంపొందించే విధంగా ఈ వ్యవస్థలో ఉన్న కీలక వ్యక్తులు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పటికైనా అని చెప్పి మనం ఆశించడం తప్ప ఏం చేయగలుగుతాం?